హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. గైస్, ఈ వీడియోలో ఒక 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేద్దాం వితౌట్ బిఎంఎస్. ఇది వచ్చేసి కంప్లీట్లీ బిఎంఎస్ లేకుండా చిన్న సర్క్యూట్ తో అయితే తయారు చేశాను అనమాట. సో ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి డీటెయిల్ గా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకోసం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే మన వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 18650 3.7 వోల్ట్ లిథియం అయన్ బ్యాటరీస్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఈచ్ బ్యాటరీ వచ్చేసి 2700 mAh అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ కోసం నేను ఈ 3 బ్యాటరీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని సిరీస్ లో అయితే సాల్డర్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్, సెకండ్ బ్యాటరీ పాజిటివ్ అయితే సాల్డర్ చేసుకుంటాను. సెకండ్ బ్యాటరీ నెగిటివ్, థర్డ్ బ్యాటరీ పాజిటివ్ సాల్డర్ చేశాను. సాల్డర్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం మల్టీమీటర్ తీసుకుని వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. అక్కడ వోల్టేజ్ చూడండి 10.75 వోల్ట్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 3.55 వోల్ట్ అయితే చూపిస్తుంది. అక్కడ సెకండ్ బ్యాటరీ వచ్చేసి 3.62 అండ్ థర్డ్ బ్యాటరీ వచ్చేసి 3.56. ఫైనల్ వోల్టేజ్ వచ్చేసి 10.75 వోల్ట్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్లీ బ్యాటరీ ప్యాక్ వచ్చేసి లో ఛార్జ్ అయితే ఉందన్నమాట. మనం ప్రాపర్గా ఛార్జ్ చేసిన తర్వాత 12.6 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఇంకా నేను దీన్ని ఎలా ప్రాపర్గా టేప్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 2 రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ని అయితే తీసుకుని ఈ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ అయితే సాల్డర్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 5mm రెడ్ అండ్ బ్లూ ఎల్ఈడీస్ అన్నమాట. అలానే 2 1K రెసిస్టెన్స్ క్వార్టర్ వాట్ అయితే 2 తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎల్ఈడీకి ఫ్యూజ్ కింద అయితే వేసుకుంటాను. అక్కడ చూడండి ఆ 5mm ఎల్ఈడీ లైట్స్ కి 1K రెసిస్టెన్స్ పాజిటివ్ సైడ్ అయితే యాడ్ చేసుకున్నాను. నెగిటివ్స్ 2 ఈ విధంగా అయితే కామన్ చేసుకోవాలి. కామన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అలానే ఈ విధంగా ఒక IN4007 డయోడ్ ని కూడా అయితే యాడ్ చేసుకున్నాను. మీరైతే 3A డయోడ్ ని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన బ్యాటరీ ప్యాక్ నెగిటివ్ కి 2 వైర్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులో ఒక వైర్ పీస్ ని ఈ ఎల్ఈడీస్ నెగిటివ్ అయితే సాల్డర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 వైర్ పీసెస్ని ఈ విధంగా అయితే సాల్డర్ చేసుకుందాం. ఇక్కడ ఈ 2 వైర్ పీసెస్ని స్టార్ట్ చేసామంటే ఈ విధంగా ఎల్ఈడీ అయితే గ్లో అవుతుంది. ఇక్కడ ఒక SPST స్విచ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నా రైట్ హ్యాండ్లో ఉన్న ఈ 2 వైర్స్ వచ్చేసి అవుట్పుట్ వైర్స్ అన్నమాట. దీని నుంచి మనకు 12 వోల్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 రెడ్ వైర్స్కి SPST స్విచ్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ రెడ్ అండ్ బ్లాక్ వైర్కి వచ్చేసి మన ఛార్జింగ్ పిన్ DC సాకెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి చాలా ఈజీ. అండ్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి. సో కొన్ని PVC షీట్స్తో ఈ విధంగా ఒక బాక్స్ని అయితే ఫామ్ చేసుకున్నాను. సో ఇటువంటి బాక్సెస్ ఫామ్ చేయడం మన ప్రీవియస్ వీడియోలో చాలానే చూపించాను. సో ఇంకెందుకు అనేసి ఇంక ఈ వీడియోలో అయితే చూపించలేదు. సో ఇప్పుడైతే మనం వీటిలన్నింటినీ ఈ బాక్స్లో పెట్టుకుని ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకుందాం. నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఈ 2 వైర్స్ వచ్చేసి ఛార్జింగ్ జాక్ వైర్స్. ఇప్పుడైతే ఈ వైర్స్ని అయితే హోల్ నుంచి అయితే బయటకు తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఛార్జింగ్ జాక్ వైర్స్ని కూడా అయితే సాల్డర్ చేసుకుంటున్నాను. సాల్డర్ చేసుకుని ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకుందాం. అవుట్పుట్ టెర్మినల్స్ని కూడా బయట తీసుకుని ఇంకా మన బ్యాటరీ బ్యాక్ ప్రాపర్గా టేప్ అయితే చేసుకుంటున్నాను. ఎటువంటి షార్ట్ సర్క్యూట్స్ కాకుండానే దీన్ని మనం ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకొని బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి వైర్స్ అయితే కూడా బయటకు వచ్చేసినాయి. మన స్విచ్ సప్లై వైర్స్ని కూడా అయితే సాల్డర్ చేసుకుని ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకుందాం వీటిని కూడా. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మన ఫైనల్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన టాప్ క్లోజింగ్ లిడ్ కూడా అయితే క్లోజ్ చేసేసి ప్రాపర్ టెస్టింగ్ అయితే ఇంకా చేసేద్దాం. ఫైనల్లీ మన బ్యాటరీ ప్యాక్ వచ్చేసి మీరు చూడొచ్చు. మన బ్యాటరీ ప్యాక్ వచ్చేసి ప్రాపర్గా ఫినిషింగ్ అయితే చేసుకొచ్చేసాను. దీని లుక్స్ ఎలా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. సో నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా అందుకనే దీన్ని ఎలాగైనా పెయింట్ చేయకుండా అయితే ఉంచేసాను. ఇప్పుడు మనం ఇలా స్విచ్ ఆన్ చేయగానే ఈ విధంగా బ్యాటరీ ప్యాక్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్ వైర్స్ నుంచి అయితే మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు వోల్టేజ్ని వచ్చేసి. ఇప్పుడైతే మనం ఒకసారి మన మల్టీమీటర్తో అయితే చెక్ చేద్దాం. దీని వోల్టేజ్ వచ్చేసి అక్కడ చూడండి పాజిటివ్ నెగిటివ్ అయితే యాడ్ చేస్తున్నాను. అక్కడ వోల్టేజ్ వచ్చేసి మీరే చూడండి 10.92 వోల్టేజ్ అయితే చూపిస్తుంది. అంటే అప్రాక్స్ 11 వోల్ట్ అనమాట. ఇది ఇంకా బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్ అవ్వలేదు. ఇప్పుడైతే దీన్ని ప్రాపర్గా అయితే ఛార్జ్ చేద్దాం. అందుకోసం నేను మన దగ్గర ఉన్న 12 వోల్ట్ అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 12 వోల్ట్ 1 ఆంపియర్ అడాప్టర్ అనమాట. ఈ అడాప్టర్ని మనమే తయారు చేసాం. దీని ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ అడాప్టర్ని యూజ్ చేసుకుని ప్రాపర్గా ఛార్జ్ చేద్దాం. అక్కడ ప్లగ్ ఇన్సర్ట్ చేయగానే 2 LEDs అయితే ఇండికేట్ చేస్తుంది. సో అది ఛార్జ్ అవుతున్నట్టు కాదు. ఇక్కడ ఉన్న స్విచ్ని ఆన్ చేస్తే అప్పుడు ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే స్విచ్ని అక్కడ లోడ్ నుంచి అయితే కనెక్ట్ చేసాం కాబట్టి ఆ విధంగా అయితే ఛార్జ్ అవుతుంది. అందుకోసం మనం అక్కడ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా అక్కడ స్విచ్ అయితే ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇంకా నేను దీన్ని ఇలానే ఈ విధంగా ఒక 1 అవర్ అయితే అలా ఉంచేస్తాను. సో ఇప్పుడు మనకు ఒక 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఛార్జింగ్ తీసేసి ఇప్పుడు మనం మోటార్స్ని అయితే టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ప్రాసెస్ అర్థమైంది కదా. ఛార్జ్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్విచ్ని అయితే ఆన్ చేసే పెట్టాలి. ఇప్పుడైతే మనం ఈ 12 వోల్ట్ LEDస్ని అయితే టెస్ట్ చేద్దాం. అందుకోసం నేను ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాను. మీరే చూడండి. సో చూసారు కదా, చాలా బ్రైట్గా అయితే గ్లో అవుతుంది.
సో బ్యాటరీని ఛార్జ్ చేసిన తర్వాత ఒకసారి వోల్టేజ్ని కూడా అయితే ఒకసారి చూడండి. 12.34 వోల్ట్ అనమాట. బ్యాటరీ వచ్చేసి 90% ప్రాపర్గా అయితే ఛార్జ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 10% ఉంది. సో ఇది వచ్చేసి మన RS775 DC మోటార్. ఇప్పుడైతే దీన్ని ఈ బ్యాటరీతో అయితే కనెక్ట్ చేసి రన్ చేద్దాం. సో చూసారు కదా మోటార్ వచ్చేసి ఎంత హై RPMతో అయితే రన్ అవుతుందో. సో ఇంతే గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.